తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో. అసలు తల్లిపైన ఎవరన్నా కేసు పెడతారండి? చెల్లిపైన ఎవరన్నా కేసు పెడతారా? 2021, 22లో గిఫ్ట్ డీడ్ అండి అది. తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు. ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? ఈయన ఒక నాయకుడా? సొంత తల్లి చెల్లి పైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడు? ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో. అసలు తల్లిపైన ఎవరన్నా కేసు పెడతారండి? చెల్లిపైన ఎవరన్నా కేసు పెడతారా? 2021, 22లో గిఫ్ట్ డీడ్ అండి అది. తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారు.